జై భారత్ ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫోరం అంటే అర్థం వేరు, జై భారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అంటే అర్థం వేరు. ఇస్లాం అనేది మతము, ముస్లిం అంటే మనిషి. ఇది మనుషుల గురించి మాట్లాడుతుంది, మతం గురించి మాట్లాడటం లేదు. సో ఇస్లామిక్ అనేటువంటిది అంటే ఇది ఖురాన్ లో ఉందా, ఇది దీంట్లో ఉందా, ఆ పని ఎవరు ముస్లిం ఎవరు కాదు, ఎవరు నుంచున్నాడు ఎవరు కూర్చున్నాడు, ఎవరు పైజామా పొడుగ్గా వేసుకున్నారు, ఎవరు గడ్డం చివరి దాకా తీసుకున్నారు, ఎవరు 5 సార్లు నమాజ్ చేస్తున్నారు, ఎవరు శుక్రవారం పోతున్నారు, ఇవన్నీ ధార్మికమైన సంస్థలు చేస్తాయి. హిందూ మతంలో కూడా నువ్వు బొట్టు పెట్టుకున్నావా, జై శ్రీరామ్ అంటున్నావా? జై శ్రీరామ్ అనకపోతే ఎందుకు కాదని అడిగాం మేము. ఎలా చెప్తావు? ఎక్కడ తీసి చూపించబాకు, పిచ్చి వేషాలు వేస్తున్నావు. రావణాసుడు కూడా గుళ్ళు ఉన్నాయి. నీకు అర్థం కాలేదు హిందూ మతం అంటే, మాకు తెలుసు బానే. మేము ప్రకటించాం విషయాన్ని. అందుచేత ఈ రకమైనటువంటి ఈ ధార్మికమైనటువంటి ఈ చర్చలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇస్లాం పదే మనుషులకు వార్నింగ్ ఇచ్చిందంటే అల్లాహ్ ప్లేస్ నువ్వు తీసుకో, అల్లాహ్కు పోటీ పెట్టకు, అల్లాహ్ని ఎవరితో కూడా కూర్చోబెట్టకు, దగ్గర కూర్చోబెట్టి నువ్వు అల్లాహ్తో సమానం అని చెప్పకని చెప్పింది. అల్లాహ్ ఖయామత్ దినం అనేటువంటిది, అంతిమ తీర్పు దినం అనేది, ప్రళయ దినం అనేది అల్లాహ్ కల్పించాడని చెప్తోంది. ఆ రోజు స్వర్గం నరకం ఉంటాయి. నేను సరిగ్గా లేకపోతే ఆయన చూసుకుంటాడు. నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి? ఎవరు ఇస్లామో ఎవరు ముస్లిమో కాదు. ఎవరినైనా కొట్టడానికి, ఎవరైనా హరామని ప్రకటించడం నీకున్న హక్కేంటని అడుగుతున్నాడు. నువ్వు దేవుడు ప్లేస్ తీసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు కోర్టు పెడదాం అనుకుంటున్నావా? ఒక కాప్ పంచాయతీ పెడితే ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టు ఒప్పుకోదు. ఎందుకంటే మేము ఇక్కడ చట్టాలు నడిపిస్తున్నాం, నువ్వు పెట్టాక నీకు చట్ట వ్యతిరేకం అని చెప్తున్నారు. ఒక కుల పంచాయతీ పెడితే మీరు ఇది ఇల్లీగల్ అని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఆఫ్టర్ ఆల్ మెజిస్ట్రేట్ కోర్టుకున్నటువంటి దేవుడి యొక్క కోర్టుకి ఎక్కువ విలువ ఉంది. నువ్వు కోర్టులు పెట్టడానికి జడ్జిమెంట్లు ఇవ్వడానికి కూర్చున్నటువంటి సంస్థ కాదు. జై భారత్ లో మొట్టమొదట ఎవరైనా వచ్చినప్పుడు మేము జై భారత్ సంస్థ గురించి మాట చెప్తాను. ఎందుకు వచ్చావు జై భారత్ సంస్థలోకి అని అడిగితే, ఎవరైనా ఏదైనా సంస్థలోకి రావడానికి, నేను చెప్పడానికి, మార్చడానికి చాలా చెప్తారు. జై భారత్ సంస్థలోకి వచ్చే మనిషి ఏమని చెప్తాడంటే, నేను మారడానికి వచ్చాను, టు చేంజ్ మై సెల్ఫ్, నన్ను నేను మార్చుకోవడానికి, దేశాన్ని మార్చిన తర్వాత. అటువంటి అహంకారం ఎవరికి లేదు, అటువంటి మాటలు ఎవరు చెప్పరు. సమాజాన్ని మార్చాలనేటువంటి కర్తవ్యాలు మా దగ్గర లేవు. మేము మా ధర్మం నిర్వర్తిస్తాం, ప్రాణాలు ఇస్తాం దాని గురించి.